దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పెద్దలందరికీ వందనాలు. మరి మాకు చెప్పలేదని చిన్నపిల్లలు అనుకుంటున్నారు, వారికి నా దీవెనలు తెలియచేస్తూ రేనన్ బొంకే గారు ఒక మాట చెప్తారు. దేవుడు అంట పరిగెత్తే వాళ్ళతో పరిగెడతాడట, నడిచేవారితో నడుస్తాడంట, కూర్చున్న వారితో మాత్రం నాకు కూర్చోవడానికి ఖాళీ లేదంటాడంట. అర్థమైన వాళ్ళు చేయొద్దండి. వేగా అర్థమైతే బాగానే ఉంటుంది, ఎందుకంటే నా మాట కూడా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరలా చెప్తున్నాను, దైవజనుడు రేనన్ బొంకే గారు ఆయన ప్రసంగం చేస్తూ ఒక దినాన్ని ఈ విధమైన మాట తెలియచేశాడంట. దేవుడు సంఘములో పరిగెత్తేవారితో పరిగెత్తుతాడట, నడిచేవారితో నడుస్తాడట. నేను నడలేను, కూర్చొని ఉంటాను, నువ్వు కూడా ఇక్కడ కూర్చో, పరుపేసాను, తివాసి వేసాను అంటే నాకు కూర్చోవడానికి ఖాళీ లేదంటాడట. హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రభువుని ఏ స్థాయిలో పరిగెట్టిస్తున్నారా, నడిపిస్తున్నారా, లేదు ఇంకో కూర్చో, అలాగే ప్రవీణ్ పగడాల్ గారు చచ్చిపోయారు మేము ఆగిపోతామని ఆగిపేసేలా కనబడుతున్నారా? దైవజనులు స్టార్టింగ్లో మాట చెప్పారు, ఇర్మియా 1:18. అది మరలా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు, ఎందుకంటే నా సేవా ప్రారంభంలో అది నా మొదటి వాగ్దానం అయ్యారు. నా ఏరియా కూడా సేమ్ సింహాలు, పులులు, తోడేళ్ళు, ముళ్ళతో ఏదైనా జరిగితే ఆ ఏరియాలో కొంత టాప్ నెంబరులో ఉన్నవాడిని నేను అక్కడనే కనబడతాను ముందుగా. కనడితే 3 మండలాల తరపున ఎక్కువగా యాక్టివ్గా, అది దేవుని పిలుపు కూడా సార్. 91వ సంవత్సరం నేను 89 మ్యారేజ్ అయింది, 90-91 నేను ట్రైనింగ్ చేసుకున్న తర్వాత మా నాన్నగారు వేరే సేవ చేస్తూ తనకు ముందున్న అనుభవాన్ని బట్టి ఆ ఖాళీ టైంలో కొన్ని పశువులను కొని పిఠాపురం సంతకు తోలుకొస్తున్న టైం అది. ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత అలా నేను తోలు రావడం, అట్లా నమ్మడం, మరలా ఆదివారం చర్చిలో ఉండడం, మరలా సోమవారం బయలుదేరి మరలా శుక్రవారం నైటు అలాగే శనివారం వరకు వెళుతూనే ఉండేది నా జర్నీ. ఆ పశువులు అటు ఇటు పారిపోతూ ఉంటుంటే నైట్ టైం తోలుకు రావాల్సి వస్తుంది. చాలా దూరం, ఇంచుమించు 50-60 కిలోమీటర్లు పైబడి నడిపించి తోలుకు రావాలి. అందులో దూడలు, ఆవులు, ఎడ్లు, మరి సిమిడి, రేపో మాపు ఈయనే గేదెలు, ఇలా ఒక 6-7 సాల్తీల టైప్లో ఉంటుండే. అలా తీసుకొచ్చి తోలుకొస్తూ ఉన్నాను. ఒక రోజున కత్తిపూడి సెంటర్ అవతల కొంచెం దూరంలో మరి చాలా ఇసుపెక్కి ఉన్నాను, నన్ను ఏడిపిస్తున్నాయి. నేను అక్కడనే కానీ ఇంచుమించు 15 ఉన్నాయి దూడలు, ఎడ్లు, చిన్న అయితే పెద్ద అయితే. ఇక అలసిపోయి అక్కడ ఉన్నప్పుడు దేవుని ఆత్మ అంటుంది, నేను నిన్ను హతసాక్షిగా పిలిచాను కానీ నువ్వు ఇలాగ పశువులను కాయడానికి నేను పిలవలేదు నిన్నని. ఎమ్మాయి మార్గమున క్రీస్తు యేసు కనబడని ఒక పాట ఉంటుంది, అందులో హతసాక్షిగా నిన్ను పిలువా అనే ఒక శరణం నాకు వినబడుతూ ఉంటుంది. ఆ ఆదివారమే నేను శనివారం అమ్మేశారు, ఆదివారం ఇంటికి వెళ్ళాను. మరుసటి రోజు మా నాన్నగారు అలా బయలుదేరు, బ్యాగ్ కట్టుకో, బట్టలు సర్దుకో అంటే నేను ఇక్కడి నుంచి రాను అని చెప్పాను. ఆ రోజు నుంచి దేవుని సేవలో వాడబడ్డాను, దేవుడు కృపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ప్రాంతం కూడా సేమ్ అదే ఉద్దేశం. చాలా సింహపు కూర లాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రస్తుతానికి నడిపించాడు. నడిపించలేదని నేను అన్నను. చాలా అపాయముల మీదకి వచ్చిన, చాలామంది నా మీద దాడి చేసిన ఇదే వచనం నన్ను ప్రకారంగా నిలబెట్టి నా ముందు నిలబడిన వాళ్ళందరినీ దేవుడు పడగొట్టాడు. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇర్మియా
38లో అంటాడు, చాలాసార్లు జనవరికి మనం వాగ్దానం కార్డులు తీస్తూ ఉంటుంటాం. ఏమని? నా పేరు మీద ఏమొచ్చింది, నా పేరు మీద ఏమొచ్చిందని. మరి మీరు తీస్తారో తీరో నాకు తెలియదు, కానీ అలాగని అయితే ఆ భలే 31st కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరి చేతులు తీస్తుంటే ఫస్ట్గా నేనే తీసుకోవాలి. నేను తీసుకున్న తర్వాత అందరూ తీసుకుంటారు. నాకు నువ్వు ఈ సంవత్సరం ఉన్నత సేవ చేస్తావు, లేకపోతే 100 మందిని నీకు ఇస్తాను, లేకపోతే ఒక పెద్ద కంపెనీ ఓనర్ నీకు ఇస్తాను, ఇలాంటి వాగ్దానాలు వస్తామన్నట్టు ఉండేది నా మనసు. కానీ 2 సంవత్సరాలు ఒకే రకమైన వాగ్దానం వచ్చింది. ఏంటని అడిగితే, దోపుడు సొమ్ము దొరికినట్లు నీ ప్రాణము నీకు దొరుకును అని. ఏంటి నా ప్రాణం నాకు దొరకడం ఏంటి? దోపుడు సొమ్ము దొరుకుతుందేమో నేను దారిని పోతా దారి కింద చూస్తూ ఉండేవాడిని. ఎవరన్నా సంచి కింద గట్ట పారెత్తే దొరుకుతుంది కదా అని. దేవునికి స్తోత్రం. కానీ 2 సందర్భాలు ఎదురైన తర్వాత, నీకు ఆస్తి ముఖ్యమా, నీ ప్రాణం ముఖ్యమా? ఆస్తులు ఎన్ని ఇస్తే ఎందుకు? నీ తోటోళ్ళు చాలామంది వతులైపోయారు, నేను నీకు ప్రాణం ఇచ్చాను అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి నేను దేవుని ఎక్కువ అడగడం మానేశాను. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి అడుగుతున్నాను, సేవా అవసరాల కొరకు నాకు ఆర్థిక సహాయం దయచే తండ్రి అని మాత్రమే అడుగుతూ ఉన్నాను. దేవుడు తన చిత్తాన్ని బట్టి దయచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈ సమయంలో మరి నేను మీతో ఏదో చెప్పేయాలని నేను అనుకొని రాలేదు, కానీ నిలబడితే దేవుడు మాట్లాడతాడు అనే ఒక ఉద్దేశం. కానీ అయ్యారు మాట్లాడుతూ ట్రైన్ గురించి మాట్లాడారు. దేని గురించి? ఎందుకు ట్రైనా క్రైనా ఏమో కొంతమంది కైనీ అన్నట్టు అనబడుతుంది. ట్రైన్కి వెళ్ళాలంటే ఏం చేయాలా? అందుకనే నేను ముందుగా చెప్పాను, రేనన్ బొంకయ్య గారు ఏమన్నారు? పరిగెత్తే వాళ్ళతో పరిగెడతాడు, నడిచేవారితో నడుస్తాడు, మరి కూర్చుండే వారితో కూర్చుండే ఖాళీ లేదు ఆయనకి. పూర్వ దినాల్లో అపొస్తలుల కార్యాల్లో మీరు తీయక్కరదు, ఒక సందర్భంలో పేతురు నీడబడితే చాలు, పౌలు నీడబడితే చాలు అని జనాలు చూస్తూ ఉండేవారట. ఇప్పుడు ప్రార్థన చేయడానికి పాస్టర్ గారికి పని పూర్తిగా లేదు. వచ్చిన కాడి నుంచి వెళ్ళి కూర్చొని అలాగమ్మా ఇలాగమ్మా బాగున్నావా, ఏ కాలేజీలో ఏ డిగ్రీ చదువుతున్నావు, నీకు ఏదైనా తెలియకపోతే చెప్పు, నెట్లో కూడా చెప్తాను, నాలుగు అనుకుంటా. నేను ఈ పరిచర్య ఎక్కువైపోయింది మాకు. ఒక ఆవిడ డెలివరీ అవుతుందండి, వాళ్ళ అమ్మాయికి అర్జెంటుగా రండి పాస్టర్ గారు, మీరు పాస్టర్ అమ్మ గారు అన్నది. వాడి అమ్మ అని చెప్పేసి నేను అంటే మా ఆవిడని వేసుకొని వెళ్ళి, ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఇక్కడి వరకు వచ్చారు కదా, హాస్పిటల్కి రండి అన్నది. సరే హాస్పిటల్కి వెళ్ళాం. ఏదైనా తక్కువ వచ్చానా నాకు తెలియదు, మామూలు ఈ యుమయం కదా మాకంతా. వెళ్ళిపోయి ఆత్మీయులు కాబట్టి మనమే ఉండాలి, మనమే చేయాలని అనుకున్నాం. నాకు 24 గంటలు గడిచే వరకు నాకు అర్థం కాలేదు. ఎందుకని అడిగితే ఆ మనిషి ఎవరితో మాట్లాడతలేదు, ఎవరు చుట్టాలు లేరు, ఎవరికి బండి లేదు, సెల్ ఫోన్ లేదు. నన్ను ఎలా వాడుకున్నాను అడిగితే, హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా తేడానికైనా, బయటికి వెళ్ళి కొబ్బరి నీళ్ళు తేవాలన్నా, అర్జెంటుగా బ్లడ్ తేవాలన్నా, పాస్టర్ గారిని అక్కడ కాపలా పెట్టుకోవడానికి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగా అయిపోయింది. కానీ ఆనాడు పేతురు, యోహాను ఆదిమ దినాలు దిగి రావాలి ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజులకి ఈ రోజులు చాలామంది దైవజనులు చెప్తున్నారు, మరలా తిరిగి ఆ మొదటి శతాబ్దము ఉజ్జీవం రావాలని. సపట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ఒక విషయం గమనించండి, ఎంత ఉద్యమం రావాలని అడుగుతున్నామో అంత శ్రమలు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. ఆ శ్రమలను బట్టి ఉద్యమం వచ్చిందా, ఉద్యమాన్ని బట్టి శ్రమలు వచ్చాయా? శ్రమలను బట్టి ఉద్యమం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ దైవజనులు ప్రవీణయ్య గారి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ ఒక మాట చెప్తాను. మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక మంది హతసాక్షుల్లో మన ఆంధ్ర రాష్ట్రం విడిన తర్వాత ఆయన ఫస్ట్ కొంట హతసాక్షి ఆయన దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటలు చెప్తున్నాను, మరి ఇలాంటి హతసాక్షులకు అందరికీ పరలోకంలో ఏ స్థానం ఉంది చెప్పాలి? తీర్పు ఉండదు. ఇంకా
చాలా బడ్జెట్ అదే, అయ్యారు తర్వాత చెప్తారు మీకు. నేను ఒకటి మాత్రం చెప్తాను. అపోస్తల ఎబ్రిల్ పత్రికల 11వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఒకసారి చూడండి. ఎబ్రిల్ పత్రిక 11వ అధ్యాయము, మీకు ఒక మాట 23వ వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము, దేవునికి స్తోత్రం. ఇలాగ హతసాక్షులైన వారు అందరి విషయంలో కూడా పరలోకంలో ఉండే భాగం ఏంటో తెలుసా? జ్యేష్ఠుల సంఘము, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అయ్యారి దగ్గర మీరు ఎప్పటి నుంచో ఉన్నారా, లేకపోతే నేనే ఫస్ట్ నుంచి ఉన్నానా? చెప్పాలా, మీరు అందరూ మాట్లాడాలా. మరి మిమ్మల్ని అందరిని వదిలేసి నన్ను ఎందుకు ఎక్కడికి ఎక్కేశారు? కొంత పొడుక్కున్నారనా? ఏదో మాట్లాడండి, టైం లేదు. నాకు 40 నిమిషాలు ఇచ్చారు, అయ్యారు 11 కాదు అంటుంటా. నువ్వు 40 నిమిషాలు కరెక్ట్గా దిగిపోతే నేను ఇంకెప్పుడు కాకేనన్నారు. అందుకని అది నాకు కంగారు. మా అమ్మ అంటుంది, డాడీ నువ్వు బేగ చెప్పేసి వచ్చేయాలి, 1 నిమిషం తక్కువలో చెప్పేసి వచ్చేయన్న. దేవునికి స్తోత్రం. మా ఆవిడ అన్నది జగన్వాడకు అన్నది. విషయం గమనించాలి. ఇప్పుడు నన్ను ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి పిలిచారు? లేకపోతే నేను మీ అందరిలో ఎవరిని? ఓ ప్రత్యేకమైన వ్యక్తిని. అందరూ సేవకులు కాదు, అందరిలోనూ నేను ఈ దినానికి ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాను. కాబట్టి రేపు పరలోకములో కూడా ఇలాగ హతసాక్షులైన వారిని అందరినీ కూడా ప్రత్యేకంగా కూర్చోబెడతాడు. నమ్మితే సపట్లు కూడా దేవుని నామమున మహిమపడు. ఇంకొక మాటలో మరి పెద్దయ్య గారు ఉన్నారు, మరి ఇంకెవరైనా ఒకవేళ ఏం చెప్తారో నాకు తెలియదు. మీరు కూడా చాలా యూట్యూబ్లోనూ చాలామంది దైవజనుల ప్రసంగాలు ఆలకిస్తారు. కానీ ఒక మాట చెప్తున్నాను, పరిశుద్ధులు చాలామంది ఉన్నారు కానీ హతసాక్షులైన వారు కాదు. మినిమం ఇప్పుడు దేవదాస్ అయ్య గారు కానీ, లేకపోతే హోసన్న అయ్య గారు కానీ, ఇంకా మీకు తెలిసిన కొంతమంది పెద్ద పెద్ద అనుభవనీయులైన దైవజనులు, వీళ్ళందరూ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించి ఏదో వ్యాధి చేతో లేకపోతే రోగం చేతో మరణించారు. కానీ వారు హతసాక్షుల లిస్టులోకి వస్తారా? రారు. మరి ఎవరు వస్తారు ఇప్పుడు హతసాక్షుల లిస్టులోకి? రేపు ప్రత్యేకంగా అక్కడ అందరిలోనూ కూడా ఇలా పరలోకంలో ఈ చాలా ప్రత్యేకమైన స్థానం ఎవరిది అంటే ఈ జ్యేష్ఠుల సంఘందే. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎవరైనా అలా ఆసక్తి ఉందో లేదో నాకు తెలియదు. కానీ మరి ఇంకొక మాటలో చెప్తుంది, 144,000 మంది ఉంటారంట. వాళ్ళు పాట పాడతారు, మోషే కీర్తన పాడతారు అంటారు. వారి నోట ఏ అనింద్యము ఏ కపటము లేదు, వారు పాపము ఎరగని వారు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? చేయొద్దండి. 144,000 మంది పాట పాడతారట. కొయ్యరు అక్కడ. ఎక్కడ? పరలోకంలో కొయ్యరు. ఇక్కడ మనకి ఎలాగో కొయ్యరు ఉంది, అక్కడ ఒక కొయ్యరు. ఆ కొయ్యర్లోకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఈరోజు ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళం. ఎందుకనంటే వారు స్త్రీ సాంగత్యం మెరగని వారును, వారి నోట ఏ కపటమును లేనివారు. ప్రకటన 11లో ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. అవన్నీ దయచేసి గమనించండి. నాకున్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకనంటే రేపు పరలోక రాజ్యంలో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. అక్కడ యెరూషలేము వేరు, మరలా సియోను కొండ వేరు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు విజయవాడ ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే విజయవాడ వెళ్తున్నాను అంటాను. కానీ ఇంకా విజయవాడ ఇంకెంత దూరం ఉంది ఇక్కడికి అంటే? ఇంకా 7-8 కిలోమీటర్లు ఉంది. మరి నేను ఎక్కడ ఆగాను? మరి విజయవాడ వచ్చేసానా? దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను ఈ నైట్ ఒకవేళ అయ్యగారి దగ్గరికి కానీ ఉండిపోతే, ఒక మాట మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, మీకు మరి మీరు గ్రహించండి. ఒకవేళ అది తప్పు ఒప్పు అంటే అయ్యగారి దగ్గర నెంబర్ ఇచ్చుకొని శుభ్రంగా వాయించండి, పర్వాలేదు. నేను ఈ రోజు నైట్ అయ్యగారి దగ్గర స్టే ఉండిపోయాను అనుకోండి, ఇప్పుడు నాకు ఎక్కడిస్తారు? నాకు పడక. కానీ గెస్ట్ రూమ్ వేరు, మెయిన్ రూమ్ వేరు. పరలోక రాజ్యంలో అందరినీ కూడా దేవుని రాజ్యంలో రక్త మాంసములు స్వతంత్రించుకోవాలంటే
గెస్ట్ రూమ్ ఎలాగైతే ఉన్నదో అలాగే ఉంటుంది, కానీ వారు నివసించు మెయిన్ బెడ్రూమ్లోనికి మాత్రం ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరిని తీసుకెళ్తాడు? నన్ను తీసుకెళ్తారు అందులోకి? బయట కూర్చోబెట్టి, ఒకవేళ అలా కూర్చోండి అయ్యారు అని బెంచీలో టీయో డ్రింకో మొత్తానికి అన్నీ విజయవాడలో ఎన్ని దొరుకుతున్నాయి పానీయాలు అన్నీ తెచ్చి ఇచ్చేస్తారేమో, కానీ బ్రదరు లోపల రూమ్లో కూర్చొని అనగలుగుతారా? అనలేరు. ఎందుకని? ఆ స్నేహం ఇంకా లేదు. మరి రేపు దేవరాజయ్య గారు వస్తే ఇక్కడ కూర్చోండి అయ్యారు అని అంటారా? మరి ఏం చేస్తారా? చెప్పాలా? అయ్యగారు ఎక్కడ కూర్చుంటానన్నా సరే చెయ్యి ఎట్టుకొని బలూన్ లాక్కి పోయి ఎక్కడ కూర్చొని పెడతారు? కారణం ఏంటో? అలాంటి ఆప్యాయత దేవుని చేత మనం పొందుకోవాలి. అంటే మీరు మళ్ళీ ఏదో అనుకోకండి, మళ్ళీ ఇవన్నీ నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలని ఆ విషయాలు చెప్తున్నాను. అంటే రేపు దేవుని చేత మనము ప్రియమైన నా ప్రియ కుమారుడా అని పిలిపించుకునేలాగా ఉండాలి. వచ్చారా పోతే పో నాకు అన్నట్టుగా ఉండకూడదు. దాకా అయ్యగారు అంటున్నారు, మీరు అందరూ బేగ వస్తే అయ్యగారికి వచ్చే లాభం ఏమి ఉండదు. అమ్మయ్య బేగ వచ్చారా తండ్రి ఇవ్వాలని అనుకుంటారు. మీరు రాకపోతే ఏమైపోయింది, ఆటో దొరకలేదా, గాలిపోయిందా, ఏమైపోయింది, హాస్పిటల్ పోయారు, ఈ టెన్షన్ ఉంటుంది. మాకు ఆరాధన రాదు ఇంకా. అందుకనే అయ్యగారు బేగరమ్మంటుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మీకు చెప్పి నేను త్వరగా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాను. నా అంశం కూడా పరిగెత్తుట. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 9:25 త్వరగా తీసి చదవడానికి ప్రయత్నం చేయండి వీలైతే. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. 24 అండి. 24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లు పరిగెత్తుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఇన్నాళ్ళు నమ్ముకుని ఇంత చేసి ఎక్కడికి వెళ్ళడానికి, ఇన్నాళ్ళు చేసి ఇంత జీవించే దేని కొరకు? నిజమేనా? ఏమో బాబు బతుకునని చెప్పు ఏదోలాగా హల్లెలూయా స్తోత్రం. ఇంకా అయ్యగారిని అప్పటి నుంచి నమ్ముకున్నాం కాబట్టి ఇంక మాకు ఇంకే గుళ్ళోకి వెళ్ళనెత్తలేదు. ఇందాక ఎవరో ఒక ఆయన అన్నాడు, ఆదివారం రాబోతానంటే వెంటనే మెసేజ్ వచ్చేస్తుందండి, ఇవాళ ఎక్కడికి వెళ్ళావు, ఏ గుళ్ళోకి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, నువ్వు ఎవరన్నా ఎత్తిపోయారేమో అని భయం అంట అవతల పాటర్ గారికి. మిమ్మల్ని అంతలా కాపలా కాసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ ఆగిపోతున్నావో, ఎక్కడ నిలబడిపోతున్నావో. నీ 10 మంది పరిగెత్తువారు అనేకులు కలరు. ఈ రోజున చాలామంది పరిగెత్తడానికే వస్తున్నారు, కానీ చివరికి వెళ్తులకి ఎంతమంది మిగులుతున్నారు? ఒక్కడే మిగులుతున్నారు. ఈ లోకంలో పరుగు పందాలు చాలా ఉన్నాయి. ఆటల పోటీకి చాలామంది వస్తారు, కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ మాత్రమే ఇస్తారు. కానీ ఈ 10 మంది పరిగెత్తే వారికి అందరికీ బహుమతి ఉంది. చప్పట్లు కూడా దేవుడి నామమున మహిమపడతాం. నువ్వు నాకేమొస్తుంది, నాకు ఏ పరుగు లేదు, నేను పరిగెత్తలేను అంటే కాదు. నువ్వు పరిగెత్తడానికి నువ్వు నమ్మకం కలిగి ఓపిక కలిగి ఉంటే నీకు కూడా ప్రయోజనం ఉంది, నీకు కూడా బహుమతి ఉంది. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటున్నాను నేను దాన్ని ఏమంటారు, ఆ పోటీలో నేను పాల్గొనడమే కానీ నాకు నేను గెలిస్తేనే ఎట్లే ఏదో కట్టడం అని అనుకుంటే నువ్వు గెలవలేవు. గెలుస్తానని కట్టగలుగు చూడు, నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు. ఓడిపోయినా పర్వాలేదు, నువ్వు పాల్గో. కొంతమంది 10th క్లాస్ రాసేసి ఏం చేస్తారని డైరెక్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఓరి ఇంటర్మీడియట్ కాదు, పాలిటెక్నిక్ ఇంకోటి అన్నాడు. అంత పని ఎందుకు పాస్టర్ గారు అన్నాడు మాకు ఒక కుర్రోడు. ఒరే అది కడితే నీకేదో అర్థం అవుతుందిరా, కట్టరా అని అడిగితే డబ్బులు దండిగా 5 బిర్యానీలు వస్తాయి, ధర్మారం బిర్యానీలు అన్నాడు. 10 మంది పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ చాలామంది ఆగిపోతా ఉన్నారు. కొంతమందికి జడమాడితే దయచేసి నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? మూలుగుండాలి. చిన్నపిల్లోడిని చూడండి, ఏదైనా అల్లరి చేస్తే తల్లి కానీ తండ్రి కానీ కొడితే అటు అలా గోడకి జారపడిపోయావు.
ఎడతాడంట. ఇంత కొడేసింది ఏం చేస్తుందో తెలుస్తుంది. లేక బాబు లేక 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 అంటాడు. అన్న కూడా ఏం చేసిందో తెలుసా? బలిపీఠం దగ్గర అలా జారబడిపోయిందంట. ఈ స్టైల్లో అన్న అలా అని ఆ చేతులు పైకెత్తో లేకపోతే కళ్ళు మూసుకొని ఊపిరి మెదుపుతుంటే దైవజనుడు డోర్ తీసుకొని లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఆయన తెల్లారగట్ల ప్రార్థనగా వచ్చుతున్నప్పుడు టైంలో చూస్తుంటే ఏమైందో తెలుసా? అన్న పెద్దలను చూసి అంటున్నాడట, ఏయ్ అయ్యారు కొంతమంది స్వతంత్రం ఉండదు కాబట్టి చర్చిలో అక్కనో చెల్లెనో అమ్మనో ఏదో పిలుస్తుండే, అన్నా లేగో ఏడిదేది అంత మానని అంత పొద్దున్నే తాగేసావా అన్నాడు. ఉంది అక్కడ మాట. అంతలా తాగేసావా? ఆవిడ ఎంత మంచి మనసుతో తెలుసా? మత్తురాల్లాగా తాగేస్తున్నావు అని తిడితే కూడా అయ్యా నేను తాగలేను, నన్ను అలాగట దాన్ని అనుకోవద్దు. ఒక రోజున ఒక చర్చిలో ఒక ఆవిడని సంఘంలో నిలబెట్టి, నువ్వు వాక్యం చదివావా అని అడిగితే, నన్ను అంతమందిలో నిలబెడతావని నేను రాను గుడికని మానేసింది. ఈరోజు పొద్దున్నే లేచి బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొత్తనడితే ఎవరు ఎత్తలేదు, ఒకలే. ఎందుకు చదవలేదు? లేచి నిలబడి అన్నారు. నేను అందరిలో నీ గౌరవం పోగొట్టేకూడదని నిలబడ్డాను. నా గౌరవం తీసేదే కాబట్టి నీ చర్చికి వెళ్తాడు ఆఖరని చెప్పేసి పోయిందని కానుకేసేసి. కానీ ఆవిడేం చేసిందో తెలుసా? మాట్లాడండి. ఆవిడేం చేసింది? అది కాదు నాయన, నేను అలాంటి మత్తురాలను కాదు, నేను యెహోవా సన్నిధిలో నా హృదయమును కుమ్మరించుచున్నాను. 15వ వచనం ఆఖరిలో. ఈ రోజున దేవుని సన్నిధిలో చాలామంది కుమ్మరించే హృదయాలు లేవు. పగిలిపోయిన జీవితాలు రావట్లేదు, కన్నీరు రావట్లేదు. ఒక వారం కాకపోయినా ఒక వారం అయినా పేరుకి 40 రోజులు ఉపవాస ప్రార్థన, 21 రోజులు ఉపవాస ప్రార్థన, 7 రోజులు ఉపవాస ప్రార్థన, ఒక్కనాడు కూడా పగులుతులేదు హృదయం. నీ ఆత్మీయ జీవితం పగలాలి, నిన్ను నువ్వు దిద్దుకోవాలి. ఇట్టలేని ఇల్లు తుడిచిన కూతుర్లా తొట్టం కాదు నీ హృదయాన్ని. నీ హృదయం నువ్వు మోకరిస్తే గెలికి చేయాలి పని. దేవునికి స్తోత్రం. గెలుక్కోవాలి నీవు. ఎజ్రా, నెహెమ్యాలు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేశారో తెలుసా? వారు హృదయాలు గెలుక్కొని వారి పితరుల పాపాన్ని అడిగి తెలుసుకొని, ఇంకో మాటలో చెప్పాలంటే గూగుల్కి వెళ్ళి పితరులు ఏ తప్పు చేశారో ఆ తప్పులు వారు కనుక్కొని ఒప్పుకొని ప్రార్థన చేశారు. అందుకనే దేవుడు బలమైన ఉద్యమం ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుడు నామన కలుగునుగాక. మన మారేడుమిల్లని ఏజెన్సీ అవతల నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ మీటింగ్ కొరకు అని వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే ఆ ఏరియాలో ఒకప్పుడు చాలా బలమైన దైవజనుడు ప్రేమసాగర్ మాసుధోనియా మారేడుమిల్లి, చాలా మంచి దైవజనులు అండి. ఆర్ఆర్కే మూర్తి గారు వాళ్ళందరితో, ఏడి సిక్కమణి, మాసిలమణి గారు వాళ్ళందరితో తిరిగిన ఆయన. చాలా ఏజెన్సీలో ఇంచుమించు 70 కిలోమీటర్లు నడిచేలా ఆ ఊరు. అలాంటి పులులు, చిరుతలు, మృగాలు తిరుగుతున్న ఏరియాలో సేవ చేసిన దైవజనుడు చనిపోతే ఆయన కొడుకు సేవ చేస్తున్నాడు ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు ఆ తండ్రి పేరు చెప్పి భయపడేవాడు ఆవిడ కనపడుతుంది. అప్పట్లో ఆ దైవజనుడు ఆ ఈదులంటే ఆ ఊర్లంటే వెళ్తే ఊరంతా లేచి నిలబడిపోయి అయ్యారు వచ్చారు అనుకుంటా అందరూ వచ్చేవారట. ఇప్పుడు అంటున్నారు, నువ్వు అస్సలు ఏదో మందులన్నా బాటరా, దుప్పట్లన్నా బాటరా, గలాసులన్నా బాటరా, భోజనాలన్నా బాటరా, కానీ నువ్వు బైబిల్ పట్టుకొని మాత్రం మా ఊరు మాత్రం రావద్దు. వీలైతే మీ అయ్యగారిని ఒకసారి ఆ ఊరు అటు సైడ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓ ఫెలోషిప్ పెట్టి ఆ పాస్టర్ గారికి వాక్యం చెప్పడానికి. మీరు ఏదో చేసినా పర్లేదు, వాళ్ళకి పాస్టర్ గారులు కాదు, విశ్వాసులు. ఎందుకంటే మండించు. మన దేవజనులు దేవరాజయ్య గారి యొక్క స్లోగన్ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది, ఇలాంటి వాళ్ళందరూ భక్తులైన వారు, హతులైపోయిన భక్తులైన వారు లోకములో విడిచిపెట్టిపోతున్న యెషయా 57లో రాయబడినట్లుగా అలాంటి అభిషక్తులు భూమిని కోల్పోతున్నారు. కాబట్టి దుష్టులు, దుర్మార్గులు చలమణైపోతా ఉన్నారు. అనిపించింది ఆనాటి అభిషేకం మరలా తిరిగి రావాలి.
చప్పట్లు కూడా దేవుడి నామమున మహిమపడతాం. కొట్టండి. ఆనాటి అభిషేకం మరలా తిరిగి రావాలి. ఆనాటి ప్రభావం మరలా భూమి మీద కమ్ముకోవాలి. దానిని మోసుకొని పోయే నిబంధన యాజకులు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మందసం ఎక్కడో మూలన పడిపోయింది. ఏలియా దుప్పటి ఎక్కడో కిందన పడిపోయింది. దాన్ని అలా వదిలేశారు. ఆనాడు ప్రవక్తలను చూసి పరిగెట్టే ఈనాడు విశ్వాసులు లేరు. ఎవరికి వారే పరిగెట్టే టైప్ అయిపోయింది. పౌలు గారు అంటాడు కొరింథీ పత్రిక 9:25 10 మంది పరిగెత్తువారు అనేకులు కలరు, కానీ ఒక్కడే బహుమానము పొందుతున్నారు. నేను గురి ఎత్తకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. నీ గురి ఎక్కడి వరకు ఉంది? ఎన్ని వారాలు ఉంది? ఎన్ని రోజులు ఉంది? ఎన్ని గంటలు ఉంది దేవుని సన్నిధిలో నీ గురి? నీ పయనం ఎక్కడికి? నీ యాత్ర ఎటు? నీవు ఎలా జీవిస్తున్నావు? పైకి నిలబడి ఉన్నానని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు తెలుస్తుందా? పడిపోయానని కూడా ఒప్పుకుంటలేదు కొంతమంది. నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నారు. ఆరిపోయిన నీ జీవస్థితి. అపొస్తలుల కార్యములు 9:36 ఒక మాట ఉంటుంది. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆమె పేరు తబితా. యొప్పే పట్టణస్థురాలు. 9:36 ఉండెను. చేసి ఉండెను. చాలండి. దేవునికి స్తోత్రం. ఆమె పేరు దొరక. భాషాంతరమున ఆమె పేరు లేడి. ఆమె ఆ సంఘంలో ఎవరంట? సంఘ పెద్ద. ఏమనుందో చదవండి, ఇక్కడ ఉంది. ఆమె సంఘములో ఎవరు? యొప్పేలో ఒక శిష్యురాలు. శిష్యురాలా? మేనేజరాలా? ఆఫీసరాలా? ఎవరు ఆమె? శిష్యుడు యజమాని కంటే ముందు ఉంటాడా, లేకపోతే యజమాని వెళ్ళిన తర్వాత శిష్యుడు వెళ్తాడా? చెప్పాలా? శిష్యురాలు. అయ్యర్ వచ్చాక మైకులు చదువుకున్నాక వచ్చి మైక్ ఎక్కడ ఎట్టమంటారు అయ్యర్ అన్నాడు అటో పెద్ద మనిషి. తుడిచేసిన తర్వాత వచ్చాడట ఓ పెద్ద మనిషి. కూరకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కోసేసి కూర చెరిసాగం ఉడికేస్తుందంట. అప్పుడు వచ్చి కత్తి పెట్టాను, ఉల్లిపాయలు ఎలా పడ్డాను కొత్తాను అంటుందండి ఓ పెద్ద మనిషి. వీళ్ళందరూ శిష్యులా? శిష్యులు ఎప్పుడు ఉండాలి? శిష్యులు ఎప్పుడు వస్తారు? ఏ శిష్యులు? ఆమె ఒక శిష్యురాలు. ఆమె భాషాంతరమున ఆమె పేరేం పేరు చెప్పాలా? దొరక. ఆమెకి లేడీ. ఏంటిది చెప్పాలా? లేడీయా? మీరు అన్నారు మేము లేడీ అన్నట్టు. లేడీ ఏం చేస్తుంది? ఎలాగుంటుంది సురుగ్గా అంటే? పరిగెత్తడానికి సురుగ్గా ఉంటుంది. వెనక్కి కాలు తీత దానిలో వెనక్కి ఉంటుందా? ఎంతసేపు నిద్రపోతుంది? ఒక ఆయన పెద్ద మనిషి చెప్పాడు, 5 నిమిషాలు చాలండి దానికి నిద్ర. మనకి పడుకుంటే పొద్దున 5 గంటలు, మధ్యాహ్నం 5 గంటలు, రాత్రి 5 గంటలు. చాలతో లేదు టైం. ఈ పనికిమాలిన నిద్రాత్మ పట్టేస్తుంది సంఘాన్ని. యేసు నామములో పోవునుగాక. సపర్లు కూడా గట్టిగా దేవుని నామమున మహిమపరుద్దాం. మాకు నిద్ర ఎంత కావాలో అంతే ప్రార్థన చేయండి. ఎక్కువ నిద్రపోకుండా దేవుని సేవ చేయాలని చేయండి. నా కొరకు కూడా మీరు కూడా చేయండి. ఖాళీ దొరికితే నిద్రపోవడం కాదు. నిద్ర రాకపోయినా పడుకోకూడదంట. నిద్ర వస్తుందని చెప్పేసి నిద్రపోవాలంట, కానీ నిద్ర కొరకు పడుకోకూడదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేడీ ఆమె సురికైంది. శిష్యురాలు ఒక ఆమె, కానీ ఎన్ని గుణాలు ఉన్నాయో. మీ గురించి ఆ సాక్ష్యం ఉందా? నీ గురించి అలా చెప్పగలరా? ఎన్నంటే అనండి అయ్యారు. ఆవిడ ఆ టయానికి వస్తుంది, ఆ టయానికి పోతుంది. ఒకవేళ ఎక్కువ చెప్తే ఆవిడే లేచిపోద్ది. ఆవిడ ఆశీర్వాదం ఇచ్చేసుకుంటుందట ఒక ఆవిడైతే. కొంతమందికి ఇంకా ఎక్కువైతే ఉండలేరంట.
బైబిల్ జిప్పు తీసి స్నానం చేసి డ్రెస్ వేసుకొని జిప్పు తీసి బైబిల్ చదివి ఎల్లని మనసు ప్రేరేపితే ఈడు ఆ కీర్తన 23 కూడా చదవడానికి ఖాళీ లేక ఆ ఎదుర్కొంటున్న క్యాలెండర్ మీద 3 వచనాలు వరుసన చదివేసిపోతుంటాడు. కానీ ప్లేట్ అట్టుకొని సెంటర్లో మాత్రం ఆ దోసు కొరకు ఏం చేస్తాడో తెలుసా, అర్ధగంట సేపు నిలబడతాడు. మందిరం బైబిల్ దగ్గర ఎంతసేపు నిలబడ్డాడు. ఈడు ఆఫీస్కి పోతూ డ్యూటీకి పోతూ ఆ దారిలో హోటల్ దగ్గర నుంచి ఫేమస్ హోటల్ దగ్గర అప్పటికే 50 మంది ఉంటే ఈడు ఆ ప్లేట్ పట్టుకొని అట్టాక్ వేసుకొని అందులో నుంచొని ఉంటుంటాడు. ఈడు దోశ వచ్చే వరకు ఈ లోకల 15 అధ్యాయాలు చదవచ్చు. నిజమా కదా? ఎంతమంది నా మాటకి ఏకీభిస్తారు? ఒకసారి చేయొద్దండి చూద్దాం అసలు నా మాట మంచిదో కాదో. టైం అయిపోయినట్టుంది మన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను చేయొద్దని అంటలేదు, నీ దగ్గర సత్తా ఉండాలా. అదేదో పాత పాటలో ఒకటి ఉంది, మహిమగల తండ్రి మంచి అవసాకుడు అన్నాను. అందులో ఒకటి ఉంటుంది, సంఖ్య ఎంత పెరిగినా సంఘం ఎంత ఎదిగినా శక్తి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఉన్న విశ్వాసం ఎంత ఉంది? నీ పరుగు ఎలాగుంది? నీ బహుమానం పొందడానికైనా నీవు పరిగెత్తేది? పరిగెత్తుతున్నావు కానీ బహుమానం దగ్గర పరిగెడుతున్నావా? నమ్ముకున్నావు కానీ దేవుని సన్నిధిలో ఏదోలండి ఆకలి చేసి చచ్చిపోతే మా కొడుకులు ఎక్కడికో తీసిపోతారులేండి, 4 కర్ల మీద పెట్టి తీసిపోతారు. అప్పటి వరకు మీ గుళ్ళో ఏసీ గట్ట ఉంది కదండి, అలాగే వస్తా పోతూ ఉంటాను పాటర్ గారండి. ఒక ఊర్లో వాకింగ్ చెప్తే ఆవిడ అంటుంది, అయ్యారండి మీరు మీ ఇంటికి వచ్చేస్తాను చనిచెట్టుకుని అన్నది. తండ్రి స్తోత్రం. నేను అనుకున్నాను మా ఆవిడకి సహకారంగా ఉంటుంది వచ్చేయన్నాను. ఈవిడేం చేసిందో తెలుసా, ఆ బంగారం అంతా నన్ను కూతురికి ఇచ్చేసింది, భూమి అంతా కొడుకులకి ఇచ్చేసి సంచులు మూటట్టుకుని వచ్చి నా సమాధి ఖర్చు నువ్వే పెట్టుకోవాలి బాబు, మా ప్రేమానందంగా దీవించండి అని ప్రార్థన చేస్తాను. ఈ నెలకు వచ్చే 4,000 కూడా మనవాడికి ఇచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదా నీ క్రైస్తవ్యం? ఇలాగే చేశారా మన పితరుల భక్తి? ఇలా చేస్తే ఎక్కడి వరకు వచ్చిందా ఈ శక్తి? నువ్వెందుకున్నట్టు మరి? ఈ తరానికి నీవు ఈ తరం వరకు నీ కొరకు వాళ్ళు పితరులు కార్చిన కన్నీరు రక్తము ఇక్కడి వరకు నిన్ను తీసుకొచ్చింది. మరి ఇక్కడి నుంచి నువ్వేం చేయాలి? నీ తర్వాత నీ సీటు ఖాళీ అయినా ఆ సీట్లో మరొకరిని తీసుకొచ్చి పెడతావా? మా సంఘం కూడా మీరు అనుకున్నంత ఉద్యోగం ఉండదు. మా సంఘం అంతా కలిపితే బాగా గొలిస్తే 45 మంది ఉంటుంది. ఏ మనిషి చనిపోతే ఆ ఇల్లు ఆ ఈది కూడా ఖాళీ అంక మాకు. ఎందుకంటే మాకున్న పరిస్థితులు అయినా దేవుడు చేయవిడివాడు. మనుషులను బట్టి రాలేదు అక్కడికి, దేవుని పిలుపుని బట్టి ఆడికి వెళ్ళాం. అందుకని దేవుడు నన్ను ప్రాకారంగా నిలబెట్టుకుంటున్నాడు ఇప్పుడు వరకు. నా మీద చూడక చాలా మర్డర్స్ చేయాలని చూశాను 2006, 2007లో కూడా. నేనంటాను ఇప్పుడు కూడా నేను ఐఎమ్ రెడీ. నేను కూడా ప్రవీణ్ పగడాల గారు చనిపోతే అయ్యో అని చాలామంది బాధపడుతున్న ఆ బాధ నాకేమీ లేదు. ఎందుకని అడిగితే ఎంత కష్టపడి ఆ రోజు మరణంలో ఎంత వేదన పడ్డాడో తెలియదు కానీ అంతకంటే విశేషమైన పరిశుద్ధుల దగ్గరికి ఆయన రేపు ప్రభు సన్నిధిలో చేర్చబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఎలాంటి పరుగులో పరిగెడుతున్నాం? పౌలు ఒక మాట చదవండి, అపోస్తుల కార్యం 20వ వచనాలు చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం.
అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఈ దైవజనుడు ప్రవీణ్ పగడాల్ గారి ఉద్దేశం కూడా ఇది. నాకు ప్రాణం, నాకు సంఘటన ఉందని కూడా తెలిసి ఆయనకి 2 నెలల క్రితమే భయపెట్టినా కానీ ఆయన ఎక్కడా తగ్గాడా? ఇవాళ చెప్తే రేపు 2 అని దేమం మీద తిరిగాడు. హల్లెలూయా. మరి మనకి రొంపొత్తే చాలు, అయ్యారండి ఇవాళకి రాలేకపోతున్నాను, ఫోన్పే నెంబర్ చెప్పండి, ఫోన్పేలో వేసేస్తాను ఎటయ్యి. ఒకసారి కరోనా ఉన్నా పంపించాను, బియ్యం అంటుపళ్ళు ఇక్కడ ఉండిపోయినా పట్టుకుపోతారు. తుదమట్టుకు ఒక ఆవిడ అంటుందంట, ఒక చర్చిలో 2 ఉన్నారట. ఒక ఆవిడ అంటుందట, నా ఓపుకున్నాను చెప్పు, నేను పరిగెడతాను, నేను ఎక్కడి నుంచి పరిగెత్తలేను అంటున్నా. ఇంకొక ఆవిడ అంటుందంట, నా ఊపిరి ఉన్న వరకు నేను పరిగెడతాను అంటుందంట. కొంచెం చప్పట్లు కొట్టండి అలా బాబు. బలువుని అడిగి కొట్టించుకోవాల్సి వస్తుంది గారు మీ దగ్గర వేసినత్వం అయితే. గుచ్చుకుంటున్నట్టున్నాయా? గుచ్చుకున్నా పర్వాలేదు, మరి అలాగే ఉంటాయి, మరి మా మాటలు అలాగే ఉంటాయమ్మ. తేనె పోసి నాకించలేను. ఓకే, స్తోత్రం ఉండే గారు. హల్లెలూయా. ఏసీలు గట్టి పగిలిపోతాను ముందు మీరు చెప్పుంటారు అలాగే. హల్లెలూయా. సైలెంట్ భక్తి అయిపోయింది ఇప్పుడు అంతా. సార్ ఎప్పుడు చెప్పాను, నా భార్యకి బ్రెస్ట్ ఆపరేషన్ అయినప్పుడు మా నాన్నగారు వచ్చి, అందరూ వేసి రక్తం చెప్పండి, ఖాళీ కూర్చొని అటు ఇటు ఊసులాడుతున్నారు అని చెప్పి. సరే అందరూ ఉన్నాం. ఆ 10 మంది, తర్వాత 9 తర్వాత 5 ఉన్నాం. ఇందులో మాకు తెలుసున్న ఒక అమ్మాయి, ఒక 6 సంవత్సరాల అమ్మాయి ఉంది. అమ్మాయిని కూడా దగ్గర కూర్చోబెట్టుకుని వేసి రక్తం చెప్పంటే చెప్పలేదు. నేను చెప్పాను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే చెప్పమ్మా వేసి రక్తం చెప్పమ్మా అసలు చెప్పలేదు. అక్కని చేసాక ఆమె అనగానే లేచిపోయి అంటుంది అంటుంది. ఇప్పుడు వరకు ఎందుకు చెప్పలేదని అడిగితే ఏముందో తెలుసా, ఏ శ్రద్ధం గట్టిగా చెప్తే వేసిపోక తలపోటు వచ్చేస్తుందని. ఎవరికి వచ్చేద్దట? ఇదో మెంటల్ కేసు. ఏ కేసు? మెంటల్ కేసు. కొంతమంది ఆరాధన చేసినా చప్పట్లు కొట్టినా అసలు ఎలా కొడతారో కూడా తెలియదు. ఒక విషయం చెప్తున్నాను, చప్పట్లు కొడితేనంట ఫస్ట్ దేవునికి ఘనత, 2 సాతానుగాడి చెంపలు వాకించినట్టు, 3వదంట ఇక్కడ కొడితేనంట హార్ట్కి ఆరోగ్యానికి మంచిదంట. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యారు ఒకడికి ఎంపడే ఉన్నవాళ్ళు ఎంపడలేదు నాకు. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులరే. ఇక్కడ పౌలు ఏమన్నాడు? పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? నేను నా ప్రాణమును తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమో. మొన్న ఒక దైవజన్ అన్నాడు, ఈరోజు స్పెషల్ ఎయిట్ అని అడిగాడంట ఆదివారం. చెప్పండి మీరు ఎవరన్నా ఆదివారం స్పెషల్ ఎయిట్ పోయిన ఆదివారం? మటను మీరు ఫిష్ పండు కొరమేనా బొచ్చండి మీరు? హల్లెలూయా. మీరు ఫిష్, చికెన్, ప్రాన్స్, పప్పు, తోటకూర, ఆనపకాయ. ఇది కాదు స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటని ఎవరైనా మనల్ని అడిగితే, ఈరోజు నా దేవుని సన్నిధి నాకు ప్రత్యేకమైన స్పెషల్ అని చెప్పాలి. ఈరోజు నీకు ఏంటి ఎంత అర్జెంటు? అక్కడ అయ్యగారు ఇందాక మాటలు చెప్పారు కదా, రేపు ఎన్ని గంటలకు వచ్చేయాలా డ్యూటీలోంచి? మీ పనికైతే బేగా సెలవు పెడతారు, దేవుడి పని కాబట్టి సెలవు పెట్టరు. నేను ఉండిపోతాను అయితే. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి గమనించండి, నువ్వు సురుగ్గా ఉంటే నీ వెనకాల చాలామంది వస్తారు. నేను ముందే చెప్పాను. బొంకే గారు ఏమన్నారు? అందరు చెప్పండి అన్నమాట, వినబడిన వాళ్ళు అందరు చెప్పండి. పరిగెత్తే వారితో మరి మీరు మరి ఈ మాట విన్నాక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బైబిల్ ఇంటికాడ లేవు, పరిగెట్టుకుంటూ వచ్చేసి అయ్యారు బైబిల్ మర్చిపోయాను.
మళ్ళా పరిగెత్తుకున్నాడు. ఆ దారిలో గుంటికే 108 అలా పట్టిపోదు. పౌలు అన్నీ ఏం చేస్తున్నాడో తెలుసా? నా ప్రభువు కొరకు, ఆయన నన్ను పిలిచిన పిలుపు కొరకు నేను పరిగెత్తుచున్నాను. దానిని పట్టుకోవడానికి నేను ఏమాత్రమునో నా ప్రాణాన్ని ఎన్నిక చేసుకో. డబ్ల్యూడబ్ల్యూలో చూడండి, వాళ్ళిద్దరూ కొట్టుకోవడానికి వస్తుంటారు. ఒంటి మీద వస్త్రం చిన్న నెక్కర్తో డ్రాయర్తో ఉండవుతుంటారు. వాళ్ళిద్దరూ అంత దెబ్బలు తగిలేసినా ఎవడన్నా ఆగిపోతాడా? ఇలా మన క్రిస్టియన్ ఒకడు ఉంటాడు, పొట్టుకుంటాడు, వాడి పేరు జాన్సనా. ఇప్పుడు అవి చూడరమ్మా మీరు. చూస్తే ఇప్పుడు ఆ పేరు కానీ చెప్తే చూసారని అంటారేమని మీరు అసలు మాట్లాడతలేదు. అల్లు ఆ జాన్సన్ అన్న మన క్రిస్టియన్ ఒక అతను ఉంటాడు. అటు దెబ్బలకు తెక్కుడెత్తుంటారు, అలా పడిపోతూ ఉంటుంటాడు. ఆ మైక్ దగ్గరికి వచ్చి ఓడిపోయావా, ఆగిపోతావా అని అడుగుతాను. నో అంటాడు గట్టిగా. ఇన్ని దెబ్బలు తినేసి మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? నాకు బాగా ఇష్టం ఆ డబ్ల్యూడబ్ల్యూ అతని ఆట, నేను బాగా చూస్తూ ఉంటుంటాను. అందుకనే ఎన్ని దెబ్బలైనా కొన్నిసార్లు ఇలాంటి భరించి ఒక్కసారి పైకి లెగుస్తూ ఉంటాడు. నువ్వు కూడా లెగాలి, దెబ్బలు ఎన్ని తినేసినా. ఒకసారి ఒక భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని భార్య అడుగుతుందంట, ఏమండి ఆఫీస్ వాళ్ళు ఇంత అలాగే యాతన పెట్టేస్తున్నారు కదా, ఈ అన్నిటిని ఎలాగ సహిస్తున్నావా, ఎలాగ సహిస్తున్నారని నేను అడిగిందంట. అతను అన్నాడంట, పర్సులో ఉన్న నీ ఫోటో చూస్తున్నానే, దీన్ని చూసి నేను అయితే మీరు చూసారన్నమాట. నీ ఫోటో చూస్తున్నాను, నీ ఫోటో చూస్తే ఆ బాధలన్నీ మర్చిపోతున్నాను అన్నది. అంటే అర్థమేటో అండి. మీరు మాట్లాడండి చెప్పాలా? అయ్యా, నువ్వు పెట్టే బాధల కంటే ఆఫీసులో బాధలు ఎక్కువేం కాదే. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోక సంబంధంగా పడుతున్న బాధ కంటే నువ్వు దేవుని కొరకు పడే బాధ ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? చెప్పండి. తక్కువ ఎక్కువ? అది మీదే ప్రశ్న, ఆన్సర్ మీదే రావాలి. పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నా. నిన్ను దర్శనంతో పిలుచుకున్నాడు. చిన్నప్పుడు పిల్లల్ని, మనకి ఇప్పుడు అంగన్వాడీ అండి, పొద్దున్నే పిల్లల్ని తీసుకెళ్ళి అది లడ్డు గుడ్డు, లడ్డు గుడ్డు, ఏడుశనగపిక్కలు, అచ్చులు, కరఖర్జం ఇవన్నీ పెడుతున్నారు. ఈ పొద్దున్న లేచి కింద డ్రైవర్ ఉండదు కానీ బండిలు దూడుకొని పోతుంటారు పల్లెటూరులో. ఎందుకని? ఆ మేడం వచ్చింది, ఆంటీ వచ్చిందని. ఆడు ఫస్ట్ దేనికి వెళ్ళాడు అక్కడికి? ఆ 2 నెలలు పోయాక పలకపూలు ఇచ్చింది. ఆ తర్వాత పెన్ ఇచ్చి పుస్తకం ఇచ్చింది. ఆ తర్వాత ఆడ హై స్కూల్కి వచ్చాడు. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ శనగలో లడ్డు గుడ్డు పెడతారా? ఏం చేస్తాడు అప్పుడు? వాడు ఎందుకు వెళ్ళాడు? మొదట ఎందుకు వెళ్ళాడు? గుడ్డు లడ్డు గురించి వెళ్ళాడు. కానీ వాడు వయసు పెరిగేగలతో వాడు బుర్ర మార్చుకొని ఏం చేశాడంటే, తిండి కాదు నాకు కావాల్సింది, జ్ఞానం కావాలి, చదువు కావాలి. ఆ రోజు కష్టకాలంలో, నీ ఆపదకాలంలో, నీ జబ్బులో, నీ నీరసంలో, నీ అప్పుల్లో, నీ ఒంటరితనంలో కృంగి కృషించిపోతున్నప్పుడు యేసయ్య నీకు మిఠాయిలా తగిలాడు నీ నోటికి. నిన్ను కనికరించాడు, దీవించాడు. కానీ సంవత్సరాలు పెరిగినా కానీ నీకు ఇంకా విశ్వాసం పెరగటం లేదు, ఇంకా నమ్మకం కుదరటం లేదు, ఇంకా ఏడుతనలేకపోతున్నావు. ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటున్నావు. ఎన్ని సంవత్సరాలైనా మైకిస్తే మాత్రం హల్లెలూయా స్తుతి మహిమే తప్ప కానీ ఇంకే పాట రావటం లేదు నీ నోట. నువ్వు ఏరు తన్ని మీదికి ఎదిగి ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత పాట పాడమంటే ఏం చేయాలో అర్థం కాదు. మా సత్యమయ్య గారు మాకు ఏం చెప్పలేదు అయ్య గారు అని అంటే కుదరదు. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు పాడాలి. నేను పాడతానని నువ్వు పురుకొల్పబడాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. లేదండి నా పని ఏమో లేదండి, వేసిన కూర్చుని మాకు కూర్చోడు, పట్టుకెళ్ళి సంద వేసేసి వచ్చాడు అని అడిగితే అది భక్తి కాదు, అది భక్తి నియమము కాదు. దాని కొరకు కాదు నిన్ను ప్రభు పిలుస్తా. ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఒకసారి పిలిపి పత్రిక చదవండి. ఆ మాట చదివి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను.
ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయం. చాలా వచనాలు ఉన్నాయి కానీ 12వ వచనం, ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకొనటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. నేను ఏదో ఒక దాని కొరకు దేవుడు నన్ను పట్టుకున్నాడు. నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, మిమ్మల్ని ఆలకించండి. మీరు పట్టబడ్డారా, పట్టుకున్నారా? మీరు పట్టబడ్డారా, పట్టుకున్నారా? ఆయన చేత మీకున్న అనుభవాన్ని బట్టి ఏదో చెప్పాను, గమని టైం అయిపోయింది. మీరు ప్రభువుని ముందు మీరు పట్టుకున్నారా, లేకపోతే ఆయనే మిమ్మల్ని పట్టుకున్నాడా? నిజమా? మరి పరిగెడుతున్నావు పట్టుకోరుకో. ఒక్క బాయ్స్ వెళ్ళరామ్మా, నువ్వే చిన్నోడు రా, ఇలా పట్టుకో. ఒక్క నిమిషం. ఏం పేరు నీ పేరు? దర్శన్. పైకి లేచాడు. దర్శన్, ఇది నువ్వు పట్టుకోవాలి, రావాలి. మీకు అర్థమైందా? అంటే ఈ దర్శనం ఉంది, వాటర్ బాటిల్ పట్టుకోవాలని. కానీ బయలుదేరాడు, మధ్యలో ఏమయ్యాడు? మరి చాలామంది ఆగిపోతున్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. కూర్చోమ్మా. థ్యాంక్ యూ. ఎంతమంది నీ విశ్వాసాన్ని ఆ గురి యొద్దకు, యేసునొద్దకు, ఆ పరలోకానికి, ఆ వాక్యానికి, నిన్ను ఏ వాక్యం చేత దేవుడు నిన్ను పిలిచాడు, ఆ విన్న స్వరం ఉంది చూసావా? నువ్వు మర్చిపోయావేమో, ఈరోజు ఆ స్వరము నిన్ను దర్శించును గాక. మళ్ళా తిరిగి నువ్వు రేపబడు. సంసోను 40 సంవత్సరాలు అధిపతిగా ఉండాలని అనుకున్నాడు. కానీ మనోడు ఆత్మీయ అభిషేకం చేత పట్టబడ్డాడు. కానీ ఏమైపోయాడో తెలుసా? మార్గ మధ్యములో ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత కళ్ళు పీకేశారు, తీసుకెళ్ళి గానుగు కట్టేశారు. గానుగు కట్టేస్తున్నా సరే, గానుగు తిరుగుతున్నా సరే, ఆ అధ్యాయాల్లో చూస్తే, ఆ న్యాయాధిపతుల్లో చూస్తే ఏమని ఉంటుందో తెలుసా? ఆ సంసోను ఆఖరిగా ఆ దేవతా స్తంభాల దగ్గర తీసుకెళ్ళి ఎల్లక మునుపు అంటాడు, దేవా యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు తల వెంట్రుకలు అతనికి మొలిచెను. అంటే ఎంటుకలు పెరిగాయి. ఆ దాగోని దేవత గుడి దగ్గర తీసుకెళ్ళారు. 2 స్తంభాల దగ్గర ఎలా పెట్టమన్నాడు. 2 ఆటలను పట్టుకొని ఏం చేశాడు తెలుసా? తప్పమని దోసి పడేశాడు. విషయం ఏంటో తెలుసా? బతికున్న దినముల కంటే అతడు చనిపోయినప్పుడు చంపిన వారి సంఖ్య ఎక్కువ. విషయం ఏంటంటే సంసోను కూడా చచ్చిపోయాడు. ఏలియా పరిగెత్తుతున్నాడు, రోషంగా పరిగెత్తుతున్నాడు. అగ్ని ఆకాశాన్ని కిందకి దించుకొచ్చాడు. అది చూసి, అగ్నిని చూసి, ఆ దహించిన తర్వాత బయలుదేవత యాజకులను, అష్టారోత దేవత యాజకులను మొత్తం 900 మందిని హతం చేసిన తర్వాత దేవుడు నాకెంతో కృపిచ్చాడని సాష్టాంగపడి నమస్కారం చేసి చేతులెత్తి ప్రార్థన చేసుకుంటుంటే వెనక నుంచి ఒక స్వరం వచ్చిందంట. రేపు ఈ టయానికి నిన్ను కూడా ప్రవీణ్ పగడల్లా చేసేస్తాను రా అని అడిగితే, అమ్మ బాబో అని చెప్పేసి మనవాడు ఎక్కడ పోయాడో తెలుసా? తుమ్మ చెట్టు నీడకు పోయాడట. ఏ వృక్షం అది? అందుకని నేను మీ దగ్గరికి వచ్చాను. మస్తకి వృక్షం, మస్తకి వృక్షం అంటే తుమ్మ చెట్టు నీడ సరిపోద్దా? హలో, రోడ్డుకి ఈ పక్క ఆ పక్క మధ్యలో మొక్కలు వేసారు. ఆ మొక్కల కింద ఎవడని పడుకుంటాడు మధ్యాహ్నప్పుడు?
ఎవడన్నా ఆగుతాడు అక్కడ? ఆగడు. నీడలేని, సరైన దాహం తీర్చు, సరైన సుఖం లేదు, దీని చేతిలో పడితే దీన్ని కనబడితే నన్ను చంపేస్తుందామని చెప్పేసి ఆయన గారు ఏం చేశాడు తెలుసా? ఆ నీడవని చెట్టు కిందకు పోయి ఆ మస్తకి వృక్షం కింద ముళ్ళ తుప్పల కింద ఎండ కాస్తుంటే ఎండ తగులుతుందంట, కానీ ఏది కనబడుతుంది అలాంటి చెట్టు కింద ఒగురిసేస్తున్నాడట. ఏడు తండ్రి, ఆకాశాన్ని అగ్ని కురిపించో, నేను 50 మందిని ఒకసారి చంపేసాను తండ్రి, ఏడు ప్రభా నన్ను చంపేస్తున్నా బాబు, ఎంతకైనా నన్ను పిలిచావో తండ్రు అని ఏడు చేస్తుంటే అక్కడికి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అడిగి, శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఇదిగో ఈ రొట్టెను ఈ ద్రాక్ష రసమును తిను అని చెప్పి ఆయన ఏం చేసిందో తెలుసా? 40 దినాలు ప్రతిరోజు సాయంకాలము ఏలియాకి ఏం తెచ్చిచ్చింది చెప్పాలా? అతడు శక్తి పొందుకున్న తర్వాత 40 దినాలు ప్రయాణం చేసి తనలాంటి ఒక అతన్ని ప్రవక్తగా అభిషేకించాడు. ఎలీషాని, యెహోవాను అభిషేకించాడు. ఇంకొక అతన్ని ఇంకా రాజుగా అభిషేకించాడు. దేవుని బిడ్డలారా, నువ్వు పడిపోతే నష్టమేమీ లేదు. నేను పడిపోయాను ప్రభా, ఈ ఉపవాస ప్రార్థనలో నన్ను దయచేసి నువ్వు కనికరించు ప్రభా, నేను తిరిగి నా చేయి పట్టుకొని నన్ను నిలవబెట్టు, నేను ఆగిపోయాను, పరిగెత్తలేకపోతున్నాను, నేను పరిగెత్తాలని ఉంది కానీ నేను పరిగెత్తడానికి నాకున్న ఆటంకాలు నన్ను ఆటంకపరుస్తున్నాయి, నన్ను పరిగెత్తుటకు సహాయం చేయని. నువ్వు పడిపోయిన దానివి నిజంగా పడిపోతే, నువ్వు నిజంగా పడిపోయినట్టుగా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి అడుగు చూడు, నీవు మరలా రెట్టింపు శక్తి చేత పరిగెడతావు. పరిగెత్తాలని అనుకుంటే నువ్వు ఆ ప్రార్థన చేసి చూడు. యెషయా 6వ అధ్యాయంలో వరకు అతడు ఒక సామాన్య ప్రవక్త, కానీ దర్శనం వచ్చిన తర్వాత బలిపీఠం దగ్గర నుంచి అగ్ని వచ్చి అతడు తన పాపములు తను ఒప్పుకుంటుంటే అతని పెదవులు కాల్చబడిన తర్వాత అతడు గొప్ప ప్రవక్తలలో మొట్టమొదటి ప్రవక్తగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరైనా సరే, మీరు ఎలాంటి వారైనా సరే, నీ దర్శనము, నీ ఆత్మీయత, నీ సమర్పణ, నీ త్యాగం, నీ మొదటను విశ్వాసం ఇప్పుడుందో లేదో గ్రహించి, మనిషివి ఉన్నావు కానీ ఒంటులో ఓపిక లేదని అనుకోకాదు, ఊపిరి ఉన్నంత వరకు చివరి వరకు పరిగెత్తాలి. నువ్వు అలా పరిగెత్తగలిగితేనే నీకు దేవుని రాజ్యములో స్థానం ఉంటుంది. ఎందుకని అడిగితే, నువ్వు ఊపిరి ఉన్నంత వరకు కాదు దేవుని సేవ, ఓపుకున్నంత వరకు కాదు దేవుని సేవ. చెప్పాలి. సాతానుగాడంట మనల్ని పరలోకం వెళ్ళే వరకు కూడా మన కాలు పట్టుకొని లాగేయడానికే చూస్తాడంట. ఉడకలు మనందరం కొత్త కోడళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇంట్లోకి ఇల్లు గడప దాటేదాడు కొత్త ఇంట్లో దిగినాడు ముందు ఏ కాలు పెట్టాలా? పెట్టాలి మరి. పెట్టకపోతే కంగారులో నేను అయ్యారని కుడుకాలట్టండి అంటుందో మనిషి. ఇంకొక ఆవిడేం పెద్ద భక్తురాలు, మేము వెళ్ళకుండా కానీ ముందు మూలలో బిందులు వేసేసి మూతగా పెట్టేసిన చేప. అదేంటంటే ప్రార్థన చేప అంటుంది. ఏ చేప అంట? ప్రార్థన చేసుకుంటే చేప అండి ముందు పప్పేయానండి గదిలోకి అంటుంది. నేను కంగారులో ఏం చేసిన, ఆ ప్రార్థన చేప గోడకు చేరబడేందుకు నేను వేసుకుంటాను, నెల ఎత్తి దాని కింద అంటుపళ్ళు, చలివిడి, పొంగడాలు. నేను ఎప్పుడో గెలిచానండి ఫస్ట్ గారు కాదు, ఇప్పుడు నువ్వు గెలుస్తూ ఉండాలి. నేను ఒక మాట చెప్తున్నాను, చచ్చిన ఏనుగు కంటే బ్రతికున్న కుక్కకే బలం ఎక్కువ. నువ్వు ఒకప్పుడు ఏదో చేశాను, నేను ఓడబడిచాను, పగలగొడేశాను, దత్తరిల్లించేసానని ఇవాళ ఏమీ శక్తి లేని దాని అయిపోతే నో ప్రయోజనం. నీవు ఈ కంఠంలో ప్రాణం ఉంది కాబట్టి ఇప్పుడైనా నీవు ఏదో సడి చేస్తూ ఉండాలి, ఏదో ఉజ్జీవించబడుతూ ఉండాలి, ఏదో కదులుతూ ఉండాలి దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలసిపోయానని అనొద్దు. నువ్వు అలసిపోయినా దేవుడు సాగిపోవడానికి దేవుడు నీకేమిస్తున్నాడు?
శక్తినిచ్చే దేవుడు. దేవుడు శక్తినిచ్చే దేవుడు. నీ పరుగు ఎక్కడి వరకు ఉంది? ఒక్క మాట యోహాను సువార్త 20వ అధ్యాయం వచనం చదివేసి నేను ముగిస్తున్నాను. ఒక్క మాట యోహాను సువార్త 20వ అధ్యాయం 3వ వచనం. లెంట్లో చాలామంది చదువుతూ ఉంటుంటారు. చదవండి అమ్మ గట్టిగా. అందరు తీసారా? యోహాను 23వ వచనం. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి నొద్దకు వచ్చిరి. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వెళ్ళాను. ఎవరెవరు పరిగెడుతున్నారు ఇక్కడ? మరలా చదవండి ఒకసారి. పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. 4వ వచనం. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు అంటే ఇప్పుడు పేతురు శిష్యుడు అంటే ఎవరు? యోహాను. యోహాను పేతురు కంటే ముందుగా పరిగెడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన మాట. యేసు ప్రభు కూడా ఎక్కువ పక్కన కూర్చున్నవాడు ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో మొట్టమొదటిగా వచ్చే పేరు ఏం పేరు? యేసు ప్రభుకి ఏదైనా పని ఆజ్ఞాపిస్తే మొట్టమొదటిగా సంచెట్టుకొని బయలుదేరేవాడు ఎవడు? యేసు ప్రభు గారు ఏదైనా క్వశ్చన్ ఎత్తే అడ్డదిడ్డ సమాధానం చెప్పేవాడు ఎవడు? యేసు ప్రభు తిడితే ఫస్ట్ కొంటే ఎవరిని తిట్టేవాడు? ఇప్పుడు పరిగెత్తేవాడు ఎవడు? యేసు ప్రభు సిలువేసేటప్పుడు సిలువ వేయక మునుపు నిన్ను ఎవడైనా ముట్టుకుంటే ఆడు చచ్చిపోవాలా, నీ గురించి నా ప్రాణం పెట్టేస్తాను అన్నాడు. అన్నాక యేసు ప్రభుని ఇలా పట్టుకున్నారంటే పారిపోయి ఇంట్లో దూరేయాడు. కానీ యోహాను అప్పటి వరకు యోహాను మీరు సరిగ్గా గమనించండి, కొంచెం లోతుగా అర్థం చేసుకోండి. నాది తప్పు అయితే క్షమించండి, మీది రైట్ అయితే కనుక్కొని మరలా మీరు గ్రహించండి. నాకు తెలిసిన విశ్లేషణలో చెప్తున్నాను. అప్పటి వరకు యోహాను 3వ వాడు 4వ వాడుగా ఉండేవాడు. ఆ యేసు ప్రభుని సిలువ వేసే సిలువ మీదకి వెళ్ళిన తర్వాత తల్లిని చూసి ఇదిగో నీ కొడుకు అనే వరకు యోహాను పాత్ర ఎక్కడ కనబడలేదు. అప్పటి వరకు ఫస్ట్ బెస్ట్ అన్నీ కూడా ఎవరి? పేతురియే. యేసు ప్రభు వారు ఎక్కడైనా కోటానికి వెళ్తే జాయింట్లు, మంచి మంచి అంటుపళ్ళు, ద్రాక్షపళ్ళు, ఫిష్ ఇవన్నీ ఆయనకి వేయను. ఆ తర్వాత పేతురు గారికి వేయడం. యోహాన్ గారు సోట్లేక బయట కూర్చుంటే సాంబారు, పప్పు, బండికాయ దుంపలు. యేసు ప్రభు కూడా బయట నా శిష్యుడు ఉన్నాడమ్మా అని చెప్పేవాడు కాదంట. ఎందుకని ఏమో నాకు తెలియదు. కానీ సిలువ ఎక్కిన తర్వాత అందరూ పారిపోయిన తర్వాత మిగిలి ఉన్నవాడు ఎవడు అంటే యోహాను ఒక్కడే కనబడతాడు. అయితే ఆకలి చేసి ఏమవుతాడో తెలుసా? పేతురు వెళ్ళిపోతాడు, బతకపోయి సమాధి చేసేస్తారు. 3వ రోజున తిరిగి లెగుతాడని అందరూ వెళ్ళిపోతాం కదా అని అనుకున్నారట. కానీ ఎవరికాళ్ళు వెళ్ళే లోపల మరియమ్మ ఏం చేసిందో తెలుసా? మగ్దలేని మరియా సమాధి కాడికి వెళ్ళిందంట. చీకటి ఉండగా చూసిందంట. అయ్యి బాబా ఇక్కడ ఎక్కడ కనపడలేదని. అదేంటి వీళ్ళు ఎవడ కనపడలేదు? పెద్ద పాటర్ గారు కనపడిపోయినా సంఘ పెద్దలు కనపడతారు. చర్చి తలుపు ఇంకా తీయలేదేటి? అయ్యో ఎవడో రంపడతలేదేటని చర్చి దగ్గరికి వచ్చి చూతులు అందరూ చర్చిలో కూర్చున్నారట. అదేరా ఎక్కడ ఉన్నారని అడిగితే అదే నువ్వు వెళ్ళిపోయి వచ్చేసావా అని అడిగారట. అయ్యో నేను వెళ్ళాను, అక్కడ యేసు లేడు అని చెప్తులకి వీళ్ళందరూ బయలుదేరుతున్నారట. బయలుదేరుతుంటే అందరూ బయలుదేరారు. పేతురు గారు నడని ముందు మీరు ఇప్పుడు ఈ ప్రవీణ్ గారి గొడవలో ఎవడు ముందు వెళ్తే ఆయన అరెస్ట్ చేసేస్తున్నారట. అందుకని ఇప్పుడు చాలామంది వేస్తున్నావు నేను క్యాంప్ వెళ్ళిపోతున్నాను రా అని చెప్తున్నాడు కొంతమంది పాస్టర్లు. విషయం ఏంటో తెలుసా? యోహాను పేతురు ఇద్దరు కలిసి పరిగెడుతున్నాడు. రాబాయ్ దర్శనం బయరాలేలాగా దర్శనం అక్కడ పరిగెడుతున్నాడు. ఆయన గారు కింద దర్శనాలు చూస్తున్నాడు. పరిగెడతా అయ్యి బాబు అలిసిపోయాడు. ఏం కానీ అక్కడికి వెళ్ళాలా? పరిగెడుతున్నాడు. పరిగెట్టు. ఇద్దరు పరిగెడుతున్నారండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇడిపోకుండా ఇద్దరిద్దరు కలిసి వెళ్ళాలి. గుళ్ళో కూడా ఇద్దరిద్దరు కలిసి వెళ్ళాలి. నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు వస్తావా? నేను వస్తాను. నేను ఆటలు లేదు, కొంచెం తల ఇస్తుందమ్మా. నువ్వు ఎలా పోతే నేను మానేస్తాను. మానే ఎవరికి నష్టం? మీ అమ్మగారి ఇంటికి ఆ మనిషి రాకపోయినా పోతావు ఆటో ఎట్టుకొని.
నీ డ్యూటీకి ఆ మనిషి రాకపోయినా నువ్వు పోతావు. మరి గుళ్ళోకో నువ్వు రావా? నువ్వు రాకపోతే నేను అలానే ఎందుకు అమ్మమ్మని నన్ను పాటలు కాడ పాడమంటే నేను పాడలేను. ఈ వంకలు మాత్రం బాగా పని చేస్తూ ఉంటుంటే వీళ్ళిద్దరు పరిగెడుతున్నారు. పరిగెడరా పేతురు. ఈ పరిగెడుతున్నప్పుడు పేతురు కంటే ఇప్పుడు చదవండి, అసలు యేసు ప్రభు వారి ద్వారా ఎక్కువ తిని పెరిగి బలిసినాడు ఎవరు? మరి ఇప్పుడు పరిగెత్తేవాడు ఎవడు? ఇప్పుడు ఏ లావాదేవీలన్నీ నమ్ము నువ్వా? సేవ చేసేది ఇంకొకడా? ఎలాంటి పరుగు నీ పరుగు? ఆశీర్వాదాలు నీయే. ఫస్ట్ అన్ని పెద్దంటి పెద్దంటికే కలిపి ముందు వరుసలో పెద్దగారికి ఇవ్వండి. పెద్దంటి పళ్ళు చిన్నంటి పళ్ళు ఇస్తే గొడవ వచ్చిందో మనిషికి. అంటికే వెళ్ళి అన్ని అంటిపళ్ళు ఒకలాగా ఉంటాయమ్మా. వాళ్ళు ఏం చేశారు? ముందున్న వాడికి ఇచ్చారు, ఆ వెనకాల కూర్చుందండి ఆ సంఘ పెద్ద. ఆ మనిషికి ఎదురు చిన్నంటి అదిగో మనిషిని నా పేరుని పెట్టాను ఇవ్వాలి చేయాలని చెప్ప. అదో తగు, ప్రతి దానికి తగువే మాకు. దేవునికి స్తోత్రం. యోహాను పేతురు కంటే యోహాను ఏం చేస్తున్నాడు చెప్పాలి. మరి మీరు ఎవరికంటే ఎవరు ముందు పరిగెడతారు? ఇగో నువ్వు ముందు వెళ్తున్నావా? అయ్యారు వస్తేనే రింగి కూర్చో, మెసేజ్ ఎట్టు, సెల్ ఆన్ చేసి వదిలేయే. ఆరాధన అందరు నిలబడడానికి కీర్తన 90 చదువుకుందాం అని అంటే అప్పుడు బయలుదేరుతుంది అన్నమాట. అంటే నువ్వు ఎవరిని చూసి పరిగెడుతున్నావు? మృతులలో నుండి లేచిన యేసుని ఎదుర్కోవడానికి పేతురు పరిగెత్తకపోయినా యోహాను పరిగెడుతున్నాడు. మీలో ఎవరైనా అలా పరిగెత్తడానికి మనసుందా? కళ్ళు మూసుకోండి, చిన్ని ప్రార్థన.